హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. దిస్ ఈజ్ విజయ్. సో ట్రేడింగ్ ఎలా చేస్తున్నారు? హోప్ ప్రతి ఒక్కరు కూడాను డిసిప్లిన్తో ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో నా స్టేట్మెంట్ అనేది వెరీ క్లియరు. ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో అన్నెసెసరీగా డబ్బులు పోగొట్టుకోవద్దండి. నేను గత 26 వీక్స్ నుంచి నా ట్రేడింగ్ డీటెయిల్స్ అనేటువంటిది నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. అదేవిధంగా నా దగ్గర ఆఫ్లైన్ వెబినార్ కానీ ఆన్లైన్ వెబినార్ కానీ ఫ్రీ వెబినార్స్ అటెండ్ అవ్వడానికి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి. డీటెయిల్స్ అనేటువంటిది మా టీం అనేటువంటిది మీకు పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు మనము 27th వీక్లో ఉన్నాము. 27th వీక్లో ఆల్రెడీ ఒక ట్రేడ్ చేశాను. ఆ ట్రేడ్ డీటెయిల్స్ అనేటువంటిది నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది సెకండ్ ట్రేడు. సో సెకండ్ ట్రేడ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, సో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము, ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము అనేటువంటిది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 27th వీక్లో సెకండ్ ట్రేడు నేను ఆల్మోస్ట్ 16,000 రూపీస్ ప్రాఫిట్తో క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ పొజిషన్స్ మార్నింగ్ ఆల్మోస్ట్ 9:54కు ఈ పొజిషన్స్ అనేటువంటిది క్లోజ్ చేయడం, 9:54కి క్లోజ్ చేసేసి సో అరౌండ్ 16,500తో క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాము, ఎందుకు తీసుకున్నాము, ట్రేడ్ డీటెయిల్స్ అనేది ఏ ట్రేడ్ తీసుకున్నాం అనేటువంటిది ఒకసారి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. ఓకే, సో మీ అందరికీ తెలుసు ఈ ట్రేడింగ్ లెవెల్స్ను నేను ఫాలో అవుతాను అని చెప్పేసి. ఓకే, ఈ ట్రేడింగ్ మా ఎంప్లాయీస్, నా స్టూడెంట్స్ ఎక్కడ ట్రేడ్ తీసుకున్నారు, నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను, రెండు ట్రేడ్ డీటెయిల్స్ ఈ వీడియోలో అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ట్రేడ్ చేసిన రోజు వచ్చేసి ఇది, అంటే నిన్న ట్రేడింగ్ చేసుకోవడం జరిగింది. సో ఈ ట్రేడ్లో మీ అందరికీ తెలుసు నేను ఏం చేస్తాను, లాస్ట్ 3 days అనేటువంటిది ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే. మీరు బాగా గమనిస్తే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఏ మోడల్ ఫామ్ అయింది, నాకు ఇక్కడ జిగ్జాగ్ మోడల్ అనేటువంటిది ఫామ్ అయింది. సో జిగ్జాగ్ మోడల్ ఫామ్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను, ఏమైతే ట్రేడింగ్ రోజు ఉందో, అంటే నేను ట్రేడ్ చేసిన రోజు ఈ రోజు నా యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ అనేటువంటిది నేను ఇగ్నోర్ చేస్తాను. సపోర్టు రెసిస్టెన్స్ ఈ డేట్లో పెట్టుకోను. సో ఇప్పుడు గమనిస్తే మనకు సెకండ్ డేలో సపోర్టు రెసిస్టెన్స్లు ఉన్నాయి, థర్డ్ డేలో కూడా సపోర్టు రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఇది వచ్చేసి నా సెకండ్ డేలో రెసిస్టెన్సు, ఇది వచ్చేసి నా సెకండ్ డేలో సపోర్టు. అదేవిధంగా నా థర్డ్ డేలో ఇది వచ్చేసి రెసిస్టెన్సు, ఇది వచ్చేసి సపోర్టు. మీరు బాగా గమనిస్తే థర్డ్ డేలో ఇదేంటి, సపోర్టు. ఇది సపోర్ట్ అయితే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఎప్పుడైనా కానీ పైకి పోయినట్లు మనకు కనిపిస్తూ ఉందా? ఎక్కడా కనపడలేదు. అంటే ఇక్కడ నా లెవెల్ వచ్చేసి సపోర్ట్ అని ఇచ్చింది, కానీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఎప్పుడు పైకి పోలేదు. కానీ ఏం జరిగింది, ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడింది. సో కాబట్టి మన రూల్ ప్రకారం ఏమవుతుంది, నా వెబినార్స్ ఎవరైనా అటెండ్ అయితే మీ అందరికీ బాగా తెలుస్తుంది, ఈ సపోర్ట్ కాస్త నాకేమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. సో రెసిస్టెన్స్ అయినప్పుడు ఇక్కడ బాగా గమనించండి, నా ఈ రెసిస్టెన్స్ పాయింట్ నుంచి మార్కెట్ కింద పడింది. సో ఇలా రిట్రేస్మెంట్ ఇస్తానే ఇక్కడ ఎంట్రీ తీసుకొని, ఇది నిన్న నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ప్లస్ మా ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఈ పర్టికులర్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. కానీ నేను ఇప్పుడు మీకు ఏమైతే ట్రేడ్ చూపించానో ఆ ట్రేడ్ నేను ఇక్కడ తీసుకోలేదు, నేను వేరే వర్క్లో ఉండి ఈ ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, సో నా ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాను, నేను ఎందుకు తీసుకున్నాను ట్రేడ్ అంటే ఒక్కసారి గమనిస్తే, సో ఇది నేను ట్రేడ్ చేసిన రోజు, అంటే ఎస్టర్డే. ఎప్పుడైతే మార్కెట్ ఈ ఓవర్ సోల్డ్ రీజన్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి కొంత రిట్రేస్మెంట్ ఇచ్చింది, అంటే పైకి వెళ్తున్నట్లు చూపించి మళ్ళీ కిందికి వచ్చి ఈ లెవెల్ని టచ్ చేసింది. ఎప్పుడైతే ఈ లెవెల్ను టచ్ చేసిందో, ఓకే, సో ఈ లెవెల్ టచ్ చేసిన చోట నేను ఏం ఇంప్లిమెంట్ చేశాను, ఒక బుల్ పుట్ స్ప్రెడ్ని అయితే వేయడం జరిగింది. బుల్ పుట్ స్ప్రెడ్ని ఎక్కడ వేశాను, ఈ లెవెల్స్ ఇక్కడ చూస్తూ నేను సెన్సెక్స్లో వేశాను. సో సెన్సెక్స్లో వేసి ఇదంతా క్యాప్చర్ చేసి ఈరోజు మార్నింగ్ ఇక్కడ నేను క్లోజ్ చేయడం జరిగింది. అవే నేను ఇక్కడ మీకు చూపించినటువంటి పొజిషన్స్. ఈ 16,000 ప్రాఫిట్ అనేటువంటిది 4 లాట్స్తో నేను తీసి చేయడం జరిగింది. ఓకే, సో ఇంకా ఈరోజు మా ఎంప్లాయీస్ తర్వాత స్టూడెంట్స్ ఈరోజు తీసుకున్న ఎంట్రీ కూడా ఒక్కసారి డిస్కస్ చేస్తాను. మళ్ళీ రేపు వీడియో చేయొచ్చు, చేయకపోవచ్చు.
ఇది ఈరోజు ట్రేడ్ చేసే రోజా? ఓకే. సో ఈరోజు ట్రేడ్ చేసే ముందు మనకు మన రూల్ అంటే ఏం చేస్తాం, మనం లాస్ట్ 3 డేస్ని ఒక్కసారి మనం చెక్ చేసుకుంటాం. లాస్ట్ 3 డేస్ని చెక్ చేసుకుంటే ఇది చూడండి, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. మనకి ఏం ఫామ్ అయింది? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. ఓకే. సో మనకు జనరల్గా వాటర్ ఫాల్ మోడల్ అనేటువంటిది ఫామ్ అయింది. సో వాటర్ ఫాల్ మోడల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ గమనిస్తే నాకు ఈ ముందు రోజు అనేటువంటిది ఇది సపోర్ట్ అవుతుంది. ఓకే. సో అదే విధంగా ఇది కూడా నాకేమవుతుంది, సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ బాగా గమనిస్తే ఈరోజు ఈ పర్టికులర్ సపోర్ట్ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్ళి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగింది మా ఎంప్లాయీస్. ఇది కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఈ కిందికి వచ్చిన తర్వాత ఇలా పైకి వెళ్ళి తీసుకున్నప్పుడు ఇక్కడ కొంతమంది ఎంట్రీ తీసుకున్నారు. అంటే ఇక్కడ తీసుకున్నా వాళ్ళు చేసినటువంటిది ఒకటే, మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి బుల్ పుట్ స్ప్రెడ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది మనం లెవెల్స్ అనేటువంటిది ఈ విధంగా ఐడెంటిఫై చేసుకుంటాము. మనం కేవలం ఓన్లీ మంత్లో 8 ట్రేడ్స్ కానీ 9 ట్రేడ్స్ మాత్రమే చేస్తాము. సో ఆప్షన్ బయింగ్ చేసి రోజుకు 5 ట్రేడ్లు 6 ట్రేడ్లు చేసి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పోగొట్టుకోవద్దండి. డబ్బులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో దయచేసి డబ్బులు అనేది పోగొట్టుకోవద్దండి. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ట్రేడ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.